బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగ్రహ అనుగ్రహానికి ఏం చెయ్యాలి? మనకు గురువు అనుగ్రహం ఉంటే మనలో ఉన్న అజ్ఞానం అనేది తొలగిపోతుందన్నమాట. ఎలాగైతే ఒక మనిషి గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయో, ఒక వ్యక్తి గురువును సర్వస్వ శరణాగతి వేడితే వారికి అనుగ్రహం అంత శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా వాళ్ళ గురువును మనం శ్రద్ధగా తలుచుకోవాలన్నమాట. గురు నామాన్ని మినిమం మనం 11 సార్లు జపించాలి. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. ఆ గురు నామ స్మరణ అనేది మనకు ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక చిన్న చిన్న దోషాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే తలపెట్టిన కార్యాలకు కొంచెం ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. వాటన్నిటినీ దూరం చేసుకోవాలి అని అంటే శనగలు ముందు రోజు రాత్రి, అంటే బుధవారం రోజు రాత్రి శనగల్ని నానబెట్టి గురువారం రోజున ఉదయం వాటన్నిటినీ కూడా ఒక మాలలాగా మనం ఏర్పాటు చేసుకొని అవి గురువు గారికి సమర్పించాలన్నమాట, దండలాగా. అది మనం దత్తాత్రేయ స్వామికి సమర్పించిన, షిరిడి సాయిబాబాకు సమర్పించిన, ఎవరు గురువుగా భావిస్తారో వారికి సమర్పించడం అనేది ఉత్తమోత్తమైన శ్రేష్టమైన ఫలితాలను అందిస్తుందన్నమాట. అలాగే మనం గురువారం రోజున శనగలను దానం చేయటం వల్ల గురుగ్రహ సంబంధిత దోషాలు ఏవైనా ఉన్నా కూడా దూరం అయిపోతాయి. మనకు జీవితంలో కానీ జాతకంలో కానీ గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వత్రా విజయమే. మనకు అన్ని దశల్లో అన్ని దిక్కుల నుంచి కూడా మనకు అన్ని అనుకూలమైన వాతావరణమే మనకు ఎదురవుతూ ఉంటుందన్నమాట. జీవితంలో ప్రతి వ్యక్తి ఆశించేది కూడా అదే కదా. సో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మన మార్గం విజయ మార్గంగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.